కౌశిక్, అసలు మోసం అంటే ఏంటి? హార్ట్ అటాక్ వచ్చి తీసుకెళ్ళండి రా. కాదు వింధ్య, ఎన్ని నెలలకి ఈ షో స్టార్ట్ అయిన తర్వాత ఎంత మంచి ప్రశ్న అడిగావు. థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్తా రాసుకో. మోసం అంటే మీ అమ్మాయిలు మా అబ్బాయిల్ని పూర్తిగా నాకించేసి మా పర్సు ఖాళీ చేసి మా ఆస్తులు మేము అమ్మేసుకున్న తర్వాత చివరాకడికి వచ్చి కౌశిక్ అన్నయ్య ఇదిగో రాఖీ అని రాఖీ కట్టి చేతిలో వెడ్డింగ్ కార్డు పెట్టి పెళ్లికి తప్పకుండా రావాలే అంటారు చూసావా, దాన్నే మోసం అంటారు. అయినా ఇప్పుడు నీ సడన్ గా మోసం ఎందుకు గుర్తొచ్చింది? మోసం అంటే గుర్తొచ్చింది, మన షరీఫ్ అండ్ సహస్ర ఇద్దరు కూడా దొంగతనాలు చేయడం మానేసి మోసాలు చేయడం మొదలు పెట్టారంట. రెండింటికి పెద్ద తేడా ఏంటో నువ్వే చూడు. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. హాయ్ హలో నమస్తే వెల్కమ్. ఏంటండి ట్యాంకర్ లో ఉన్నాడు ట్యాంకరింగ్ చేస్తాను అనుకున్నారా? నేను యాంకర్ని కాదండి, దొంగని. మామూలు దొంగని కాదు, ప్రొఫెషనల్ దొంగని. అయినా ఈ రోజుల్లో దొంగతనాలు చేయడం బాగా కష్టమైపోయింది మేస్టర్. ఒకప్పుడంటే కరెంట్ ఉండేది కాదు, చీకట్లో చెలరేగే వాళ్ళం. కొన్నాళ్ళు కరెంట్ కనిపెట్టారు, మేమే కరెంట్ కట్ చేసి దొంగతనాలు చేసేవాళ్ళం. మరి ఇప్పుడు ఎవడు ఇంట్లో చూసినా ఇన్వర్టర్లు జనరేటర్లు 24 గంటల కరెంటే. అయినా సాహసం చేద్దామంటే గేట్ బయట వాచ్మెన్లు, గేట్ లోపల కుక్కలు. ఇంక అందుకనే ఈ దొంగతనం మన వల్ల కావట్లేదని మోసాలు మొదలు పెట్టాడు. మామూలు మోసాలు కాదు, గుండు సూదు నుంచి అంతరిక్షం దాకా ఎలాంటి మోసాలైనా అలవగ్గా చేసేస్తా అన్నమాట. ఇంట్రోల్లాగా చెప్పు, స్కిట్ మొదలు పెడతావా? ఆ స్కిట్ మొదలు పెడతాను. ఇదిగోండి, ఇప్పుడు బక్రా గడ వస్తున్నాడు, వాడిని బక్రాన్ చేసి ఎలా మోసం చేస్తాను చూడండి. బంగారం, నువ్వు ఊరు వెళ్తున్నావా బంగారం? 4 రోజులు నేను చూడకుండా ఉండలేనే. ఏం పర్ఫార్మెన్స్ త్వరగా వచ్చే బంగారం. నేను అన్నానని రావద్దు, మీ అమ్మ వాళ్ళ దగ్గర ఉండి నీకు కావాల్సిన రోజుల తర్వాత రా. ఇది కరెక్ట్. బాయ్. ఏది మాస్టర్, మీ ఆవిడంటే బాగా ఇష్టం అనుకుంటా. ఇష్టమా బొంగ? మరి అప్పుడప్పుడు అట్లా బిస్కెట్లు వేస్తున్నా, లేకపోతే వాళ్ళు మాట్లాడరా. నో నాగమణి, ఎంజాయ్. హలో, ఏంటి సార్ ఫిగర్ వద్దా? అదేంటి సార్, బోల్ డబ్బులు ఇప్పుడు బుక్ చేశాను కదా, ఇప్పుడు డబ్బులు వేస్ట్ అయిపోతుంది సార్. అడ్వాన్స్ మనీ కూడా ఇచ్చేసాను. అమ్మాయి వద్దంటే ఎలా సార్? బాంబే సార్, మామూలు క్వాలిటీ కాదు సార్. సార్ అనవసరంగా అమ్మాయిని బుక్ చేశాను డబ్బులు పెట్టి. వాడు ఇప్పుడు వద్దంటున్నాడు. ఇప్పుడు ఇంకో పార్టీ దొరుకుతాడో లేదో. ఏంటి పరిస్థితి? అబ్బే వద్దులేండి. చెప్పండి. అంటే బాగా ఖర్చు అవుద్ది. ఎంత ఖర్చు అయినా పర్లేదు. కన్నాలు వేసుకుని మొహం వేసుకుని ఖర్చు గురించి మాట్లాడుతున్నాం. నాకు నమ్మబుద్ధి కావట్లేదు. నీకు నమ్మబుద్ధి కావట్లేదు కదా? మా ఇంట్లో బీరువాలో ₹1 కోటి డబ్బులు ఉన్నాయి. నేను నమ్మను. 5 తులాలు బంగారం కూడా ఉంది. బంగారం మీ ఇంట్లో? నేను నమ్మను. వీడికి నమ్మ. బ్యాంక్ బ్యాలెన్స్ అన్న చూడు మేస్టరు. మీరు చూడటానికి తింగరంలో ఉన్నారు కానీ మంచి సౌండ్ పార్టీ, బాగా బలిసిన పార్టీ. అవును, సర్లే గాని అయినా బాగా ఎక్స్పెన్సివ్ అండి, మీ వల్ల కాదు. ఎంతైనా పర్లేదయ్యా. అవునా? సరే అయితే 50,000 ఇవ్వండి. అంత కాస్ట్లీయా? ముంబై సార్. ముంబైలో అంతే. మీరు 50,000 ఇచ్చేయండి, నేను అలా వెళ్ళి పట్టుకొచ్చేస్తాను. అవును, నువ్వు మొహానికి గుడ్డెందుకు కట్టావు? నేను సెలబ్రిటీని సార్. ఎన్ని సినిమాలు చేసావు? ఒరే, నీకు ఆన్సర్ కావాలా అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలా. మరి మూసుకొని డబ్బులు. మీరు ఇంటి దగ్గర రెడీగా వెయిట్ చేస్తా ఉండండి, నేను అమ్మాయిని తీసుకొని వచ్చేస్తా. అమ్మాయి వచ్చేస్తుంది. అమ్మాయి వచ్చిందా? సార్ మీరు మామూలు లక్కీ కాదు సార్. సార్ మళ్ళీ నువ్వు ఒక్కడే వస్తావురా? అమ్మాయి ఏది? సార్ అమ్మాయి రెడీగా ఉంది సార్. ఓకేనా? తీసుకురమ్మంటారా? చెంకి. హలో మైక్ టెస్టింగ్. సభకు నమస్కారం. నా సొంత పేరు బంగారం, ఒంటి తీరు తగరం. పుట్టిందేమో కాకినాడ తీరం, ఇంతదేమో గుంటూరు మిర్చి కారం. నెలవా
నువ్వేనా? నేనేనా? భలే ఊపిస్తున్నారే. ఊపేంటి? ఊపేస్తా. సరే గాని నేను మీకు వైఫ్ లా ఉండాలా, గర్ల్ ఫ్రెండ్ లా ఉండాలా? గర్ల్ ఫ్రెండ్ అని చూపిస్తుందంటే పక్కింటి అమ్మాయిలా ఉండాలా? అమ్మ నాన్న తమిళమ్మ సినిమా నేను చూశాను. నేనేమో ఆలిని కాదు, మరి గోలిని. అగ్ని బొగ్గు బూడిద మసి లబ్బే ఇక్కడ వ్యవసాయం జరుగుతుందని నాకు కంప్లైంట్ వచ్చింది. అబ్బాయి వ్యవసాయం కాదు సార్ ఇక్కడ జరిగేది. చూసావా నీ నోటితో చెప్పించారు లబ్బే. అక్క అదేం జరగట్లేదు సార్ ఇక్కడ. అలాంటిది ఏమి జరగకపోతే ఇది ఎక్కడెందుకుందిరా? అంటే అది మా ఆవిడ సార్. మీ ఆవిడైతే అక్కడేం చేస్తుంది? అక్కడ ఈ ఇల్లు ఉడుస్తుంది. అయినా అది నీ పెళ్ళం అంటే నాకు నమ్మాలనిపించట్లేదు. నమ్మాలనిపిస్తుంది లేదా? నమ్మిస్తాను చూడండి. ఏమే సార్ కాఫీ దాపు. సారీ డార్లింగ్, తీసుకురాలేను. అర్థమైందా? అది నీ పెళ్ళం అయితే మామూలుగా మాట్లాడాలి గాని మింజిలాగా వయ్యారంగా సారీ అని అంటుందంట. అల్లా మాది లవ్ మ్యారేజ్ లేడు సార్. లవ్ మ్యారేజా? అయినా నేను నమ్మనరా. అది నీ పెళ్ళం అంటే నాకు నమ్మాలనిపించట్లేదు. ప్రూవ్ చేయడానికి ఏదో ఒకటి చెయ్యి. చేస్తానండి. ఏమే సార్ కాఫీ తెమ్మంటే తేవా. ఆగండి, ఎవరో పరాయాడు ముందు నన్ను కళ్ళు అనిపించుకోవడానికి వాళ్ళ ముందు నన్ను కొడతారా? చిచి, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఎట్ట వెళ్ళిపోతావు? 2 గంటల టైం ఉంది ఇంకా. 2 గంటల టైం ఉంది ఇంకా. 2 గంటల టైం ఏంట్రా? అంటే సార్ బస్సు వచ్చేదానికి 2 గంటల టైం ఉంది సార్. పెళ్ళాం పుట్టింటికి వెళ్ళిపోతాను అంటే వద్దు నువ్వు ఇక్కడే ఉండు, ఇంట్లోనే ఉండు అని బతిలాడకుండా బస్ టైం మీకు చెప్తారా? అగ్నియా లేదు. ఆ బీరువా తాళం ఎలా ఇచ్చా? నేను వెళ్ళిపోతాను నా పుట్టింటికి. ఎందుకు ఇస్తానా? నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన కట్నం డబ్బులు ఉన్నాయి కదా. నువ్వేం తేలేదు కదా. చూడండి సార్, మీ ముందు ఏం తేలేదు అంటున్నాడా? నువ్వు ఆపమ్మా, నువ్వు కట్నం తెచ్చావు, కాలేదంటున్నాడు. బీరువా తాళం ఏంటి సార్? బీరువా తాళం ఎవరా? బీరువాదారు ఇచ్చినారు సార్. కట్నం చాలా సార్. అది కాకపోతే ఏమైంది వచ్చింది చెప్పమని చెప్పండి సార్. అమ్మాయి కరెక్ట్ గా లెక్క చెప్తే మొత్తం అమ్మాయికి ఇచ్చి పంపిస్తా. కరెక్ట్ గా చెప్పలేదు అనుకో నీకు ఇచ్చి పంపిస్తా. అగ్ని బొగ్గు బూడిద మసి చెక్ చేస్తానుండు. తప్పుకో. అమ్మా ఇందులో ఏమన్నాయో చెప్పు. 1 కోటి రూపాయలు డబ్బు ఉంది సార్. నువ్వు లెక్క వేయడానికి చేతులు నొప్పి వస్తాయి, 1 కోటి ఖచ్చితంగా ఉంటాయి. ఇంకా 5 తులాలు బంగారం ఉంది సార్. మంచి కిక్కిచ్చి ఆన్సర్ చెప్తావు, ఇది కరెక్టే. నా పట్టు చీరలు కూడా ఉన్నాయి సార్. ఇది కూడా కిక్కిచ్చి ఆన్సర్ చెప్తావు. ఇదిగోమ్మా నీ డబ్బు బంగారం నగలు అన్ని దీనిలో సర్దాను. 1 కోటి రూపాయలు అందులో సర్దేశాడు. వీడు బస్సుకు 2 గంటల టైం ఉందని మబ్బి పెట్టి నేను ఇంట్లో ఉంచేస్తాడు. నేను హ్యాపీగా స్టేషన్ లో కంపెనీ ఇచ్చి నేను బస్సు ఎక్కిస్తాను. రామ్మా. థ్యాంక్ యూ సార్. మీ మొహం ఇంకా జన్మలో చూడండి. ఒకటి గుర్తు పెట్టుకో, అతిగా ఆశపడే ఆడది అతిగా ఆవేశపడే మగాడు సుఖపట్టినట్టు చరిత్ర లేదు. అగ్ని బొగ్గు బూడిద మసి. నేను ఇక్కడ బూడిద మసి అయిపోయారా? ఓరే బ్రోకరా, చెప్పరా. నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి డబ్బు నాకు వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందా? ఇప్పుడు అది వెళ్ళిపోతే కంపెనీలో 2 లక్షలు కట్టాలి సార్. డబ్బు చేసుకొని వచ్చి తీసుకెళ్తాను. హలో 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 ఈ నెంబర్ టెంపరీగా పనిచేయట్లేదు. ఓకే, ఎలా ఉంది పర్ఫార్మెన్స్?